ఆంధ్రాలో ఈసారి మొత్తం ఎన్నికలు మొత్తం హై వోల్టేజ్ తీరునే జరగబోతున్నాయండి. కాకపోతే అందులో కొన్ని కాన్స్టిట్యున్సీలు చాలా హై వోల్టేజ్ జరగబోతున్నాయి. అందులో ఒకటి ఏంటంటే మైలవరం. దేవినేని ఉమా, జోగి రమేష్ మధ్య గతంలో పోరాటం జరిగింది 2014లో. అయితే 2019లో దేవినేని ఉమా, వసంత కృష్ణ ప్రసాద్ మధ్య ఫైట్ రాష్ట్రం దృష్టిని ఆకర్షించింది. ఇక్కడ పార్టీలతో పాటు అభ్యర్థులు కూడా సమవుజ్యులు అయితేనే రక్తి కడుతుంది. కానీ ఈసారి మాత్రం అభ్యర్థుల మధ్య సమవుజ్జితనం లేకుండా పోయింది. ఎందుకంటే వైసీపీ తరపున నిర్ణయించిన అభ్యర్థిని కేవలం కులం ప్రకారమే ఖరారు చేసినారు. ఒక వర్గానికి వ్యతిరేకంగా అందరూ ఏకమవుతారన్న ఒకే ఒక నమ్మకంతో అందరినీ అభ్యర్థిని అదనే పెట్టారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో మైలవరం అసెంబ్లీ సెగ్మెంట్ అత్యంత కీలకమైంది. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి వరుసగా గెలుపుస్తూ వచ్చింది. టీడీపీ నేతలు ఆయన సత్యనారాయణ, జ్యేష్ఠ రమేష్ బాబు, వడ్డే శోభనాధీశ్వరరావు, దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రులుగా కూడా అయ్యారు. గతంలో ఓడిన దేవినేని ఉమకు ఈసారి చంద్రబాబు సీటు ఇవ్వలేదు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉన్నప్పటికీ దేవినేని ఉమా మీద నెగిటివిటీ ఉందని ఒకే ఒక కారణంతో ఆయన పక్క పెట్టారు. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరి ఇప్పుడు ఆయన పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపున తిరుపతి రావు అనే ఆయన పెట్టారు. కాకపోతే ఆయన పైన పరిశీలకులుగా రెడ్డి సమాజ వర్గాలనే చెందిన వాళ్ళనే పెట్టడం వల్ల డబ్బులు కూడా వాళ్ళే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అయితే వారు పార్టీ మారి డబ్బు పెట్టుకోకుండా నొక్కేస్తుండడంతో ఒకసారి పరిశీలకుల్ని మార్చారు. మొత్తంగా వైసీపీ కులం కార్డు తప్ప వేరే దేన్ని నమ్ముకోలేదు. కేవలం ఒకే ఒక కులం కార్డుతోనే నమ్ముకుని రంగం మీద దిగింది అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. అదే అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థికి కులం ప్రకారం ఓట్లు వేస్తారా లేదా అనేది ఇక్కడ మెయిన్ హైలైట్ పాయింట్. థ్యాంక్ యూ.